నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 5వ రోజు కోలాహలంగా కొనసాగుతున్న ఎడ్ల పందాల పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేటలో ఏకాది సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రారంభించిన హీరోయిన్ నిధి అగర్వాల్. కోటప్పకొండలో మృతి చెందిన నాసరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన ఆధ్వర్యంలో కలెక్టర్కి మెమోరాండం. భావన కాలేజీ సెక్రటరీ మైనేడి శ్రీనివాసరావుపై కత్తితో దాడి. పోలీసుల అదుపులో నిందితుడు. 2026 జనవరి నెల ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు డిసెంబర్ 31న పంపిణీ. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. నరసరావుపేట కోడెల స్టేడియంలో 5వ రోజు ఎడ్ల పందాలు కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని ఎడ్ల ప్రదర్శనను తిలకించారు. ఈ రోజున 100వ జత పోటీలలో పాల్గొన్న సందర్భంగా కేక్ కట్ చేసి రైతులను నిర్వాహకులు సన్మానించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు నేతృత్వంలో జరుగుతున్న ఎడ్ల పందాలు నిరంతరం కూటమి నేతలు, రైతు మిత్రులు అరవింద బాబుతో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వచ్చిన ఎడ్ల జాతలను కంటికి రెప్పలా చూసుకుంటూ నరసరావుపేటకు ఒక కొత్త కళను ఎడ్ల ప్రదర్శనతో తెచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరసరావుపేటలో జరుగుతున్న ఎడ్ల పందాలను తిలకించారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో 5 కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎఫ్ఎంబి కూడా ఉంది, విలేజ్ మ్యాప్ ఉంది. తహసీల్దార్ తోటి సర్వే తోటి ఇక్కడ సర్వేలు కూడా ఉన్నారు. లోపల ఇన్స్ట్రక్టర్ ఆఫ్ సర్వేలు క్యాంప్ లో పెట్టాము. సో అక్కడ మొత్తం అక్కడ వినేసేసి మీకు ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో అది త్వరలోనే చేయాలని, ఈ రోజుకు పరిష్కారం అయిపోయి ఉంటాయి. కొంత కాలం అవసరం ఉంది, టైం అవసరం ఉంది. అలాంటి దాని కొరకు మళ్ళీ మీ అర్జీ కూడా రిజిస్టర్ చేసి మీకు రసీదు ఇవ్వడం జరుగుతాయి. దీనికి మేడం గారు ఇచ్చిన, కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వీటిని ఒక నిర్దిష్టంగా ఇక మళ్ళీ తిరగకుండా కొన్ని సమస్యలు మేము చేయలేము. కారణం ఏంటంటే మీకు అది కోర్టు ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుంది. మేము ఏదైతే చేయలేమో, లేకపోతే పోలీసు వాళ్ళు మీ భూమి మీదకి పక్కన వాళ్ళు ఆక్రమించేశారు, మమ్మల్ని రానియట్లేదు అన్నారు, అది పోలీసు వాళ్ళ దగ్గర కేసు రిజిస్టర్ చేయాలి. మేము భూమి మీద పట్టా భూమి విషయంలో చాలా వరకు మేము రికార్డు మెయింటైన్ చేస్తాము, సర్వే చేస్తాము, మీకు ఉన్న హక్కులు రికార్డులో పొందుపరుస్తాము. మీకు ఏదన్నా మీ భూమిని వేరే వాళ్ళు ఆక్రమిస్తే సివిల్ కోర్టు ద్వారా కానీ లేకపోతే పోలీసు ద్వారా కానీ చేసుకోవాలి. ల్యాండ్ సంబంధించి చాలా గ్రీవెన్సెస్ వస్తున్నాయి ప్రతి సోమవారం. అది మీరు నా దగ్గరకు తీసుకొస్తే లేదా డిఆర్ఓ దగ్గరకు తీసుకొస్తే 5 నిమిషాల కంటే ఎక్కువ టైం కేటాయించడం కష్టం, ఎందుకంటే చాలా మంది ఉంటారు. రెవెన్యూ గ్రీవెన్స్ అయితే 5 నిమిషాలు సాల్వ్ చేయలేము. కనీసం ఒక్కొక్క దానికి ½ an hour పెట్టుకొని కాగితాలు నా దగ్గర ఏమున్నాయి చెక్ చేయాలి, మీ దగ్గర ఏమున్నాయి చెక్ చేయాలి. దాని తర్వాత ఆడియో లెవెల్లో ఆడియో దగ్గర కూడా అన్ని చెక్ చేసుకొని మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో మీరు కోర్టు నుంచి తెచ్చుకోవాలి, అది మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ లేదా కలెక్టరేట్ చుట్టూ తిరగద్దు. మీకు కొంతమంది మిడిల్ మ్యాన్ మిస్గైడ్ చేస్తారు, నేను చేయించుకుంటా, నాకు ఇవ్వు, నాకు తెలుసు. చాలా మంది తిరుగుతారు ఇలా మిడిల్ మ్యాన్ లాగా, ఏజెంట్ లాగా, మేము చేసి ఇస్తాం మీకు, నాకు ఇవ్వండి, మీద నుంచి డబ్బు కూడా తీసుకుంటారు దానికి. దయచేసి వాళ్ళని నమ్మద్దు. ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది, గైడెన్స్ చెప్పడం జరుగుతుంది. కోర్టులో కూడా మీకు సాయం కావాలంటే ఫ్రీగా అడ్వకేట్ పెడతాం, ఫ్రీగా లాయర్ ఇస్తాం, వారి సాయంతో కోర్టులో పెట్టించేయండి మీ కేసు. ఎక్కువ మీకు సివిల్ డిస్ప్యూట్ ఉంటాయి, తగాదాలు ఉంటాయి, పటిషన్ ఉంటాయి, అగతంగా ఉంటాయి. ఏదైనా చేయగలిగినవి ఉంటే
వెంటనే ఇక్కడే చేసేస్తాను. మీరు మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ కి లేదా కింద స్థాయికి వెళ్ళడానికి అవసరం లేదు. రెవెన్యూ క్లినిక్ కి వచ్చినాయి, ఇప్పటివరకు 70 వచ్చినాయి, 70 పైన వచ్చినాయి. అన్నిటికీ వేరుగా ఫాలో అప్ ఉంటుంది. దీనికి వచ్చే సోమవారం కూడా 70లో ఎన్ని అయినాయి, ఎన్ని కాలా, ఎందుకు కాలా, అన్ని ఖాతాలు చెక్ చేసాము కదా. అప్పుడు కూడా కాలేదంటే ఏంటి, కోర్టుకి వెళ్ళాలంటే కోర్టుకి వెళ్ళారా లేదా, కేసు ఫైల్ చేశారా లేదా. మన ఫ్రీ లాయర్ ఇక్కడ ఉన్నారు, వారితో కూడా కలిపేస్తారు, ఇక్కడే ఉన్నారు లోపల. ఫ్రీ పంపించారా, ఫ్రీ లాయర్ అడ్వకేట్ దగ్గర కూడా పెట్టేసి వాళ్ళు కూడా కోర్టులో మీకు సాయం చేస్తారు, గైడ్ చేస్తారు. సో దయచేసి బయట వాళ్ళ మాట నమ్మద్దు. ఇక్కడ ఏం గైడెన్స్ ఇస్తున్నాము దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి. చిరుమామిళ్ళ నాసరయ్య కుటుంబాన్ని జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే సూపరింటెండెంట్ చల్లా శ్రీనివాసరావుని, అలాగే ఈవో దాసరి చంద్రశేఖరరావుని విధుల నుండి వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్కి ఈరోజు జనసేన పార్టీ తరపు నుండి కంప్లైంట్ చేశారు. తిరుమాళ్ళ నాసరయ్య గారిని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే నష్టపరిహారం వాళ్ళకి చెల్లించి, ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో చల్లా శ్రీనివాసరావు గారు, దాసరి చంద్రశేఖరరావు గారిని, సూపరింటెండెంట్ గారిని అందరినీ కూడా సస్పెండ్ చేయాలని ఈరోజు మేము జనసేన పార్టీ తరపు నుంచి కలెక్టర్ గారికి వచ్చి మెమోరాండం ఇచ్చాం. 13 ఏళ్లుగా విధి నిర్వహణలో చనిపోయిన నాసరయ్య గారికి ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయం జరగలేదు. ఒక వారం అయింది మేము ఇచ్చి అప్లికేషన్, కలెక్టర్ గారిని కలిసాం, కలెక్టర్ గారికి అన్ని విషయాలు తెలియజేశాం. అలాగే వారి కలెక్టర్ గారు ఒక వారం గడువు అడిగారు, తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. అలాగే కోటప్పకొండ మీద శానిటేషన్ కూడా కరెక్ట్గా లేదు. ఎవరైతే సందర్శకులు ఉన్నారో దేవుడి దగ్గర, అది కూడా కరెక్ట్గా జరగట్లేదని అనేక ఆరోపణలు జరుగుతున్నాయి. ఆ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తెచ్చాము. కాబట్టి తప్పకుండా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాం. అనేక శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను డిసెంబర్ 31న పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం కారణంగా 2026 జనవరి 1న పంపిణీ చేయవలసిన పెన్షన్లను ఈ నెల 31 బుధవారం ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30న సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుండి నగదు డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఈ నెల 31న 100% పెన్షన్లు పంపిణీ చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అనివార్య కారణాల చేత 31న తీసుకోని వారికి 2వ తేదీన పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వెలలేని వైభోగం, తిరుగులేని నమ్మకం ఏకాది సిల్వర్ జ్యువెలరీ. నరసరావుపేటలోని స్టేషన్ రోడ్లో ఏకాది సిల్వర్ జ్యువెలరీ కొత్త షోరూమ్ని హీరోయిన్ నిధి అగర్వాల్, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో పాటు వేణు రాచకొండ, శివచరణ్ ఉప్పలంచి, డైరెక్టర్స్ శ్రీనివాసరావు, రంగా కృష్ణమూర్తి, చంద్ర కలిసి ప్రారంభించారు. వెండి ఆభరణాల తయారీలో అగ్రగామిగా ఉంటూ చక్కదనం మరియు వెండి హస్తకళలో తమ నైపుణ్యాన్ని చూపిస్తుంది. గ్రాండ్ ప్రారంభోత్సవ వేడుకలో నగల ప్రియులు మరియు నటితో పాటు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్కు పేరుగాంచిన నిధి అగర్వాల్ సాంప్రదాయ, పురాతన మరియు సమకాలీన డిజైన్లతో సహా ఏకాది యొక్క విస్తృత శ్రేణి వెండి ఆభరణాల సేకరణను చూసి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ, నరసరావుపేట రావడం, ఏకాది తమ 6వ స్టోర్ను నేనే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వారికి అభినందనలు తెలిపారు.
చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్ అట్ నర్సరావుపేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నాకు ఏకాదితో లాంగ్ రిలేషన్షిప్ ఉంది, సో వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ హియర్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ, అండ్ డిజైన్స్ క్వాలిటీ అన్నీ బాగుంటుంది. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అండ్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది, న్యూ ఇయర్స్, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్, అండ్ మనం సెలబ్రేట్ చేద్దాం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎకాది. ఎకాది ఇవాళ 6th స్టోర్ ఓపెనింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం లాంచ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఎకాది నర్సరావుపేటలో ఓపెనింగ్ చేస్తున్నాము. సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే అమర్చి పెట్టామండి. మన చిన్న ముక్కు పుల్ల కావచ్చు, పాపిడి చీర కావచ్చు, కాళ్ళకు వచ్చే మెట్టల వరకు ప్రతి వస్తువు ఏదైతే బంగారంలో దొరుకుతుందో ఆ ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ మనము సిల్వర్లో చేసాము. సో గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ. సో మీరు బంగారం ప్రస్తుతం ఉన్న రేట్లో చాలా పెరిగిపోయింది. సో అందరికీ అఫోర్డబిలిటీ తగ్గిపోయింది. సో ఎవరైతే అఫోర్డబిలిటీ లేదు అనుకుంటున్నారో ఇంకా బాధపడక్కర్లేదు, ఖచ్చితంగా ఈ సిల్వర్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. అయితే మనం బంగారం కొనుక్కుంటే ఇంతకుముందు రేటు పెరుగుతుంది, మనకు ఒక సేవింగ్ అవుతుంది అంటారు. సిల్వర్ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటే సేవింగ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కంఫర్టబుల్ ప్రైస్లో కూడా వస్తాయి. సో ఇవి ఓపెనింగ్ సందర్భంగా కొన్ని మంచి ఆఫర్స్ కూడా తెచ్చామండి. ప్రతి 10,000 కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నాము. అండ్ మేము 1 year సెలబ్రేషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఎకాది పెట్టి 1 year అవుతుంది. సో దీనికి గాను మేము స్పిన్ ది వీల్ పెట్టి ప్రతి కస్టమర్కి గిఫ్ట్ చేరే విధంగా ఒక ఆఫర్ పెట్టాము. అంతేకాకుండా నర్సరావుపేట్ ప్రజలకి ఒక స్పెషల్ ఆఫర్ పెట్టాము. జస్ట్ ఈ 3 days మటుకు ఎవరు ₹1,00,000 కొన్న వాళ్ళైతే వాళ్ళకి ఒక డైమండ్ లైక్ నెక్లెస్ ఫ్రీగా ఇస్తున్నాము. సో ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. మోర్ దెన్ మనీ ఆఫర్ ఇది. తప్పకుండా అందరూ రండి, విచ్చేసి మా ఆఫర్ సద్వినియోగం చేసుకోండి. మరి వాళ్ళ నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఏకాది షోరూమ్, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇది 6వ షోరూము. ఇది ఫ్రాంచైజ్ షోరూమ్ అనమాట. ఇవాళ బంగారము వెండి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి అందరూ కూడా పెట్టుబడులు అందరూ కూడా బంగారం వెండి మీదే పెడతారు కాబట్టి సామాన్యుల ప్రజలు కొనుగోలు శాతం తగ్గిపోయింది. కాబట్టి ఇటువంటి స్థాయిలో మరి వెండి మీద బంగారం కోటింగ్ ఈ జ్యువెలరీస్ని అందరూ కొనుక్కోవాలని చెప్పి ఈ షోరూమ్ను పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి మరి నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా అపర కుబేర్లు ఇద్దరే ఉన్నారు. వాళ్ళే మరి కపిల విజయ్ కుమార్ గారు, సుబ్రా గుప్తా గారు. బంగారం షాపులు అంటేనే వాళ్ళే గొప్ప పేరు. అటువంటి వారు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. కాబట్టి అది 6వ షోరూమ్ నర్సరావుపేటలో తెరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే విచ్చేసిన అతిథులు, ఎమ్మెల్యే గారు అందరికీ వెల్కమ్ సార్. మాకు నర్సరావుపేటలో ఈ రకమైన వెల్కమ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నర్సరావుపేట వాసులందరికీ కూడా మీ సపోర్ట్ అందరికీ మాకు అవసరం అండి. మీరు రావాలి, మీరు వచ్చి కలెక్షన్ విశేషించి మీకు నచ్చింది ఐటమ్ పిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నరసరావుపేట పట్టణం SSN కళాశాలలో మార్నింగ్ వాక్ చేస్తున్న మైనేడి శ్రీనివాసరావు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మైనేడి శ్రీనివాసరావు నరసరావుపేట పట్టణంలోని భావనా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉన్నారు. గాయపడిన శ్రీనివాసరావు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి మంకీ క్యాప్ ధరించి చేతిలో కత్తి, పిస్టాల్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం దాడి చేసిన వ్యక్తి వెల్లటూరుకు చెందిన ఏడుకొండలుగా గుర్తించారు. తన దగ్గర ఉన్నది పిస్టల్ కాదని లైటర్ అని తెలిపారు. గతంలో అదే కాలేజీలో చదివిన ఏడుకొండలు బంధువు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కక్షతో దాడి చేశాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. నేను వాకింగ్ అయిపోయి కంప్లీట్ చేసుకొని బయటకు వస్తుంటా. ఎవరో కుర్రోడు మంకీ క్యాప్ పెట్టుకొని దగ్గరకు వస్తాడు. జెండలకు వస్తున్నాడు అనుకున్నా. చూసేటప్పటికి చిన్న కత్తి తీసి అటాక్ ఇవ్వేటప్పటికి నేను పెనుగులాడా. ఈలోపే ఒక 2 పోట్లు, చిన్న పోట్లు గాయాలయ్యాయి అన్నమాట. నకరికల్లు గ్రామ స్థానికులు జోలకంటి వెంకట నరసింహారావు, వారి ధర్మపత్ని విజయలక్ష్మి మున్సిబ్ బజార్లో ఉన్న కోదండరామ ఆలయానికి పంచలోహ విగ్రహాలను బహుకరించడం జరిగింది. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు జరగబోవు స్వామివారిని తిరువీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
సీతారామ కోదండరామ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30 వరకు పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈరోజు జూలకంటి వెంకట నరసింహరావు గారు ఈ రామాలయానికి స్వామివారి ఉత్సవ విగ్రహాలు చేయించున్నారు. అందుమూలన ఈరోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలు వారి ఇంటి దగ్గర నుంచి మా దేవాలయానికి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ పూజా కార్యక్రమంలో 50 మంది భక్తులందరూ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ దేవస్థానం నందు స్టార్ట్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ధనుర్మాసం చేస్తున్నాము. ఈ సంవత్సరం స్వామివారు విగ్రహాలు దాతలు చేయించారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు స్వామివారి తిరువీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ 50 మంది పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జూలకంటి వెంకట నరసింహారావు గారు, ధర్మపత్ని విజయలక్ష్మి గారు అనుకున్న కోరికలు అనేవి నెరవేరిన కారణంగా మేము పంచలోహ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజున వచ్చేసరికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, ఆరాధన జరుగుతున్నది. సీతా కోదండరామ స్వామి మందిరం నందు ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు భజనా కార్యక్రమంలో జరుగుతూ వస్తుంది. తర్వాత అలాగే ఈ ధనుర్మాసం వచ్చేటటువంటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి పటం పట్టుకొని మేము ఎప్పుడు నగర సంకీర్తన చేస్తూ ఉంటాము. అయితే ఈ నగర సంకీర్తన చేసేటప్పుడు ఒక భక్తురాలు అనగా జూలకంటి నరసింహారావు గారి ధర్మపత్ని విజయలక్ష్మి గారు పటం చూసి, పటం కాకుండా ఉత్సవ విగ్రహాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ భక్తురాలు కోరిక మేరకు వారు ఈరోజు ఈ కోదండరామ మందిరంకు పంచలోహాలతో తయారు చేసినటువంటి ఉత్సవ విగ్రహాలు బహుకరించడం జరిగింది. ఎన్ఎస్పి కాలువ నీళ్లు ఇళ్లపైకి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్జీ ఇచ్చారు. పల్నాడు జిల్లా ఇలకొండ నియోజకవర్గంలోని ఇష్టరాజపల్లిలో అక్కడ ఉన్న రావరెడ్డిపేట కాలనీలో మరి అక్కడ కాలువలు బూడిపోయి ఎన్ఎస్పి కాలువ నీళ్లు మరి కాలనీలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి అదేవిధంగా గతంలో కూడా అనేక మంది ఆఫీసులు కూడా అక్కడ స్థానికులు కూడా తెలియజేశారు. మరి ఈరోజు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్సీ గారికి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మీ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, అక్కడ ఉన్న కాలువలు అన్నీ రిపేర్ చేసి మరి కాలువ నీళ్లు రాకుండా మరి కాలనీ ప్రజలకు ఉపయోగంగా ఉండాలని, అదేవిధంగా దాదాపు 3 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న లిఫ్ట్ కూడా చెడిపోయిందని చెబుతున్నారు. మరి లిఫ్ట్ చెడిపోతే మరి అతి దేనికి తీసుకుంటున్నారు మీరు గవర్నమెంట్ వాళ్ళు? వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న లిఫ్ట్ను కూడా రిపేర్ చేసి వచ్చే లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండల కేంద్రమైన నకరికల్లు సెక్షన్ పరిధిలో అదనపు విద్యుత్ లోడ్ వినియోగిస్తున్న వినియోగదారులు 50% రాయితీతో లోడును క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సదవకాశానికి డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే గడువు ఉందని అన్నారు. సాధారణంగా 1 కిలోవాట్ అదనపు లోడుకు 2500 వసూలు చేయగా 50% రాయితీతో 1250కే రెగ్యులరైజ్ చేసుకోవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అడిషనల్ లోడ్ కోసం భారీ మొత్తాలు చెల్లించాల్సి ఉండడంతో పాటు పెనాల్టీలు కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏపీసీపీడీఎస్ఎల్ సిఎండి గారి ఆధ్వర్యంలో 31/12/2025 వరకు అదనపు విద్యుత్ లోడ్ని క్రమబద్ధీకరించుకోవడానికి 50% డబ్బులతో మీరు లోడ్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. దాంట్లో భాగంగా ఇంకా మరొక 2 రోజులు మాత్రమే ఉన్నది. దయించి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి లోడ్ని 50% అంటే మనం 1 కిలోవాట్కి 1250 కట్టే 2500 కట్టేది 1250తో 1 కిలోవాట్ని మనం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించి నకరికల్లు సెక్షన్ పరిధిలోని ఈ సెక్షన్ పరిధిలో అందరూ విద్యుత్ వినియోగదారులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మీ సద్వినియోగం చేసుకోవటం వల్ల మీకు 50%కే లోడ్ వస్తుంది. రేపు ఉత్తరోత్తర వచ్చి అడిషనల్ లోడ్కి మీరు వేసుకోవాలంటే చాలా హ్యూజ్ అమౌంట్ బేర్ చేయవలసి ఉంటుంది. అది కాకుండా మా సెక్షన్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు పెనాల్టీలు ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
మీరు ఈ 50% అదనపు లోన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజుపాలెం మండలం చౌటపాపాయిపాలెం గ్రామ సర్వే నంబర్ 282/2లో 6 సెంట్లు స్థలం సికా గోపి అనే అతని వద్ద కొనిపించి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రియల్ ఎస్టేట్ బ్రోకర్ చలంచర్ల సురేష్ కుమార్, సికా ప్రమీల కుమారి కుటుంబ సభ్యులు కలిసి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా భూమిలోకి వస్తే కేసులు పెడతామని, చంపేస్తామని, కారసాని అనురాధ అనే మహిళపై బెదిరింపులకు, దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్కి, ఎస్పీకి మెమోరాండం అందజేశారు. చెందిన వ్యక్తి చలంచర్ల సురేష్ గారు నాకు 6 సెంట్లు ప్లేసు చౌటపాపాయపాలెంలో ఇప్పిస్తానని చెప్పి 12 లక్షలు అమౌంట్ తీసుకొని ఫ్రేక్ అగ్రిమెంట్ పెట్టి నన్ను మోసం చేయడం జరిగింది. అదేమంటే నేను స్థలం ఏంటి, రిజిస్ట్రేషన్ చేయరేంటని అడుగుతుంటే, ఏంటి నీకు స్థలం ఎక్కడుంది, స్థలంలోకి వస్తే నేను పొడుస్తాను అని నన్ను అనడం జరిగింది. నీ స్థలంలోకి వెళ్ళడం జరిగింది, రక్తపాతం జరిగిద్దా అని అంటున్నాడు. దీనివల్ల నాకు న్యాయం జరగాలి. 12 లక్షల రూపాయలు అమౌంట్ తీసుకున్నాడు, నాకు న్యాయం జరగాలి. కారసాని అను అనే మహిళకు పిడుగురాళ్ళకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ స్థలాల బ్రోకర్ చలంచర్ల సురేష్ కుమార్ అనే అతను స్థలం ఇప్పిస్తా అని చెప్పి 6 సెంట్ల స్థలం చూపించి దానికి గాను 12 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయిస్తా అని చెప్పి నమ్మబలికి ఫేక్ డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, అదేవిధంగా ఫోర్జరీ చేసినటువంటి పత్రాలు చూపిస్తూ ఏమైనా మోసం చేసి తీరా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించమని సురేష్ కుమార్ని ఈ బాధిత మహిళ అడగడంతో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించడం కుదరదని చెప్పి, ఇది ఆన్లైన్ అవ్వలేదు, ఆన్లైన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి కాలయాపన చేస్తూ ఉండడంతో ఈ మహిళ తన భూమి సమస్య పరిష్కరించాలని చెప్పి పదే సురేష్ కుమార్ని అడగడంతో, ఎక్కువ మాట్లాడితే ఈ స్థలంలోకి వస్తే నేను చంపి ఇక్కడే పాతేస్తామని చెప్పి ఈ మహిళ పట్ల దురుసుగా, దౌర్జన్యంగా ఈమె కాడున్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే అతను ఇచ్చాడో ఒరిజినల్ డాక్యుమెంట్ పత్రాలు కూడా దౌర్జన్యంగా లాక్కొని ఈమెపై పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడ్డాడు. నకరికల్లు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఉపాధి హామీ పథకం అమలుపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 17వ రౌండ్ సోషల్ ఆడిట్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏవో మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను వినియోగించిన విభాగాలకు పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ పథకం కింద చేపట్టిన పనులు, కూలీలకు చెల్లించిన వేతనాలపై సమీక్ష చేపట్టారు. పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సోషల్ ఆడిట్ ద్వారా లోపాలు ఉంటే గుర్తించి సరిదిద్దే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీడీఓ కాసయ్య పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం సంబంధించి 17వ సామాజిక కార్యక్రమం మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో 2023-24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సామాజిక తనిఖీ జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి పనులను, అలానే ఆ వేజెస్ అన్ని కూడా ఉపాధి కూలీలకి కానీ వీళ్ళకి అందిందా లేదనేది డోర్ టు డోర్ సర్వే ఇవన్నీ కూడా సామాజిక తనిఖీ వారు చేపడతారు. ప్రతి గ్రామంలో కూడా 3 నుంచి 4 రోజుల పాటు గ్రామంలో ఉండి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్స్, గ్రామానికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలకి వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా దగ్గర నుంచి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సామాజిక తనిఖీకి అందరూ కూడా దగ్గరుండి చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. నరసరావుపేటలోని వెనుకొండ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం నందు 30/12/2025 ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు కమిటీ తెలిపారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలని కోరారు. నరసరావుపేట జేఎన్టీయు కాలేజీకి చెందిన విద్యార్థులు కె దీపక్, డి వంశీ హాక్థాన్లో విజయం సాధించారని ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 5వ రోజు కోలాహలంగా కొనసాగుతున్న ఎడ్ల పందాల పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేటలో ఏకాది సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రారంభించిన హీరోయిన్ నిధి అగర్వాల్. కోటప్పకొండలో మృతి చెందిన నాసరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన ఆధ్వర్యంలో కలెక్టర్కి మెమోరాండం. భావన కాలేజీ సెక్రటరీ మైనేడి శ్రీనివాసరావుపై కత్తితో దాడి, పోలీసుల అదుపులో నిందితుడు.
2026 జనవరి నెల ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు డిసెంబర్ 31న పంపిణీ. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.